తెలుసు అప్పుడనే ఇవాళ అయితే ఆస్ట్రేలియా నుంచి మా మామ వస్తున్నారు అన్నమాట. హే పీపుల్, ఇవాళ ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి మా మామ వస్తున్నారు అనమాట. సో అందులో ఏమి స్పెషల్ అనుకోవచ్చు, వాళ్ళైతే వచ్చేది 5-6 ఇయర్స్కి ఒక్కసారి వస్తారు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ ఇదైతే థర్డ్ టైం అనమాట మా ఇంటికి రావడం. ఈ గ్యాప్లో మా బిందు కూడా కాలేజ్ నుంచి వచ్చేసింది అండ్ మా చరణ్ గడ్ కూడా వచ్చేస్తాడు. అండ్ తనకు తెలీదు ఏంటి అనేసి, సో మీ ముందే చెప్తాను. బిందు ఇట్రా, నీకు చెప్పాలా, చాలా మా నాన్నమ్మ అయితే ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే వాళ్ళ సొంత అన్న కొడుకే కాబట్టి. సో మా బిందు ఎలా రియాక్ట్ అవుతుంది అని కూడా తెలీదు. రానికి ఒక చెప్తా. సో మా బిందు అయితే వచ్చేసింది. ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి బాబు మామ వస్తూ ఉంటారంట. నిజంగా నిజం చెప్పి. సో అసలు ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చారు అంతే, దాని తర్వాత రాలేదు. అందుకే ఇంట్లో పని మొత్తం చేసేస్తున్నాం ఆల్రెడీ. ఇంకా మా నాన్నమ్మ వెళ్ళి వాళ్ళకి వస్తుందంట. సో మా చరణ్ గడికి కూడా తెలీదు, వాడైతే ఇంకా స్కూల్ నుంచి అయితే రాలే, వచ్చేసాడంట. సో వాడికి కూడా చెప్పాలి, వాడి ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు. అయితే మా చరణ్ గడికి ఈ విషయం చెప్పడానికి వెళ్తున్నా అండ్ వాడు కూడా వచ్చేసాడు. చరణ్, నీకు చెప్పాలరా, ఆస్ట్రేలియా నుంచి బాబు మామ వస్తూ ఉంటారంట. నీకు ముందు నాకు తెలుసు, అప్పుడనే చెప్పా. సో వీడికైతే ఆల్రెడీ తెలిసిపోయిందంట, ఇంకా మా మామకు చెప్పాలా. సో ఇత్తు రాయడా, తనకు తెలుసో లేదో తెలీదు. సో ఒకసారి చెప్పి చూద్దాం. ఇత్తు రాయడా, లేరా, తనైతే యూనిఫామ్లో ఉంది, వీడియోకి రానంటా ఉంది. రా ఇత్తు, నీకు చెప్పాలి. ఇత్తు ఆస్ట్రేలియా నుంచి బాబు మామ వస్తుండ్రు. అయితే మా బాబాయ్ కూతురు అనమాట, నా కజిన్. తిననేమైతే యుక్తశ్రీ, మేమంతా మమ్ము అని పిలుస్తాం. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఇంకెప్పుడన్నా చెప్తాను. అండ్ వీడైతే నా తమ్ముడు, మాకున్న ఒక్క తమ్ముడు అనమాట. వీడి పేరు అయితే చరణ్ alias చెర్రీ. ఇక్కడ పండ్లో పను మా బిందు అయితే ఆల్రెడీ వేసుకొని తింటుంది. అండ్ ఇక్కడ గీత అయితే బిందు దగ్గర అడుక్కుంటుంది అనమాట, నాకు ఒక ముద్దు పెట్టు అనేసి. బట్ బిందు అయితే నాకు ఒక్క ముద్దు కూడా పెట్టట్లే, పెడుతుందేమో చూద్దాం. వీడియో ఆన్లో ఉంది కాబట్టి పెట్టింది, ఆన్లో లేకపోయినట్లు పెట్టింటుంది. మెయిన్ ఏంటి అంటే, మా చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే, స్కూల్ నుంచి రాగానే కాలేజ్ నుంచి రాగానే మాకు ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కూడా అంతే అనమాట, 4-4:30 అలా అయితే మాకు ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఫస్ట్ ఇంటికి రాగానే మేము చేసే పని అయితే ఫుడ్ తినడమే అనమాట. ఫుడ్ తినడం వెంటనే ఇక్కడ కోకోనట్ వాటర్ తాగుతున్నాం. అండ్ మా ముగ్గురికి కూడా కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం. అండ్ మా మామని అయితే మేము కోకోనట్ వాటర్తోనే వెల్కమ్ చెప్పాము. అండ్ ఫైనలీ వచ్చేసారు. అండ్ అందరూ వచ్చారు, మా బాబాయ్, మా డాడీ, మా నాన్నమ్మ, మా తాత, ఇంకా మా మామ, వాళ్ళ మమ్మీ అందరూ వచ్చారు. కొంచెం ఎమోషనల్ కూడా అయినారనమాట, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది. అండ్ ఈ క్లిప్ తర్వాత మా చరణ్ ఎక్స్ప్రెషన్ మాత్రం అస్సలకి మిస్ అవ్వద్దు, వాడిని కన్ఫామ్గా చూడండి ఒకసారి. వీళ్ళేమో మాట్లాడుకుంటూ ఉన్నారు, బట్ వీడియో ఆన్ చేసే పాట కదంతా ఆపేస్తున్నాడు. వీడియో కోతోడు అనమాట. వీడు నలుగురు కలిసి ఇవాళ టీ ప్రిపేర్ చేస్తున్నామంట మా మామ కోసం. మన పాలైతే పెట్టేశారు, ఇంకా ఇప్పుడు యాడ్ అయినాడు అనమాట. అయితే పెట్టించేసాం అండ్ కాంప్లిమెంట్ కూడా వచ్చింది బాగుందనేసి. సో నార్మల్గా రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారంటే మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, అది అబ్రాడ్ నుంచి వస్తున్నారంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. సో మాకు కూడా అంతే అనమాట, అందరం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. అండ్ ఇవాళ వీడియో అయితే ఇంతే. And please don't forget to like, share and comment guys, and please do subscribe. Bye guys.